నమో వెంకటేశాయ. సంగీత ప్రియులను ఎంతగానో ఆదరిస్తున్న ఏ గానమో ఇది ఏ రాగమో కార్యక్రమానికి స్వాగతం. త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును, లోకము మెచ్చును అన్న మాటను సార్థకత చేశారు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారు. తరిగొండ నృసింహునిపై అలాగే తిరుమల శ్రీవారిపై అనన్యమైన భక్తితో ఎన్నో కీర్తనలను రచించి భక్తుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఆ మాతృమూర్తిని మనసారా స్మరించుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. తరిగొండ వెంగమాంబ ధన్య చరితము, తరిగొండ వెంగమాంబ ధన్య చరితము, పరమ భక్తి సుధాభరితము. శ్రీ వెంకటేశునికే చిత్తమునర్పించి, శ్రీ వెంకటేశునికే చిత్తమునర్పించి తన బ్రతుకే ముత్యాల హారతి చేసి అర్చించిన తరిగొండ వెంగమాంబ ధన్య చరితము, పరమ భక్తి సుధాభరితము. ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త, స్వరకర్త డాక్టర్ సాయికృష్ణ యాచంద్ర గారు ఉన్నారు. వారికి మీ అందరి తరపున స్వాగతం పలుకుతున్నాం. నమస్కారం అండి గురువు గారు. నమస్కారం. తరిగొండ వెంగమాంబ రచనల ప్రచార యజ్ఞంలో మీ పాత్ర అమోఘమైనది. మీ ద్వారా ఈ కార్యక్రమంలో అమ్మవారు రచించిన అమృత తుల్యమైన పాటలను వింటూ ఆస్వాదిస్తున్నాం. మరి ఈనాటి కార్యక్రమంలో మీరు ఏ పాటను వినిపించనున్నారు? యక్షగానాలలో వెంగమాంబ గారు రచించిన పాటలను, విడిగా ఉన్న కీర్తనలు మనం విన్నాం, ఆనందించాం, వినిపించాం. ఈసారి కొంత వైవిధ్యం మనం కోరుకొని ఆమె ద్విపద కావ్యమైన భాగవతంలోని రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని స్వీకరించి మీకు వినిపించాలనుకుంటున్నాను. ఈ రుక్మిణీ కళ్యాణం గురించి కొంత ముచ్చటిస్తాం. వెంగమాంబ గారు భాగవతంలోని 12 స్కంధాలని ద్విపద ఛందస్సులు వ్రాశారు. కానీ దురదృష్టవశాత్తు అన్నీ మనకు లభించటం లేదు. 1, 2, 3, 4, 5, 6 లభిస్తున్నాయి. 7, 8, 9 మనకు అలభ్యం. దశమ స్కంధంలో సగభాగమే మనకు లభిస్తుంది. 11, 12 లభిస్తున్నాయి. ఇది దశమ స్కంధంలోని ఘట్టం. ఈ దశమ స్కంధంలో కూడా పూర్వ భాగం, ఉత్తర భాగం అన్ని 2 భాగాలు ఉన్నాయి. ఉత్తర భాగం మనకు అలభ్యం. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ రుక్మిణీ కళ్యాణం దశమ స్కంధంలోని పూర్వ భాగంలో చివర ఉన్న ఘట్టం. అనేక విషయాలు ఈ పూర్వభాగంలో ఉన్నప్పటికీ ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని స్వీకరించి, నిడివి ఎక్కువగా ఉంటే కష్టమని భావించి దాన్ని సంక్షిప్తీకరించి, అంటే క్లుప్తంగా ఏ విధమైన ఛందస్సు కానీ ఇతివృత్తానికి కానీ భంగం రాకుండా దాన్ని మనం కొంత కుదించి కథాభాగానికి ఏ విధమైన అంతరాయం, అవాంతరం లేకుండా సంపూర్ణంగా భావం వచ్చేటట్టు స్వీకరించి ఈ రుక్మిణీ కళ్యాణాన్ని రూపొందించటం జరిగింది. అందులో ఉన్న ఆ కళ్యాణ ఘట్టాల్ని ఈరోజు మనం వింటున్నాం, వినిపించాలని మనం అనుకుంటున్నాం. వెంగమాంబ గారు ఈ భాగవతం వ్రాయటానికి ఒక సంకల్పం చేశారు. భాగవతం నేను వ్రాయాలి అని ఆమె భగవంతుణ్ణి కోరుకున్నారు. దానికోసం ఆమె తుంబుర కోనకు వెళ్ళారు. దానికి విషయం ఎలా తెలుస్తుందంటే, శ్రీనివాస స్వామి సెలవీయవయ్య నానా ప్రకారముల నను కావుమయ్యా అన్న ఆమె ప్రత్యేక గీతంలో 2వ చరణంలో
అలగు భాగవతము సమగ్రంబుగా చదువవలె గనుక శీఘ్రమే వత్తునిచ్చటికి అని ప్రస్తావన చేశారు. భాగవతం అధ్యయనం చేసి, అంటే వ్యాస భాగవతాన్ని, తెలుగులో ఉన్న పోతన భాగవతాన్ని అధ్యయనం చేసి అందరికీ అర్థమయ్యే విధంగా సులభమైన భాషలో ద్విపద ఛందస్సులో వ్రాయాలని సంకల్పించి ఆమె ఆ తుంబురు కోణంలో తపస్సు చేసుకున్న సమయంలో శ్రీకృష్ణ పరమాత్మే ఒక మధ్యాహ్న వేళలో అరుదించి ఆ భాగవత ప్రతిని ఆమెకు అందించారట. చూడండి, సంకల్పమేమో వెంకటేశ్వర స్వామిది, అందించిన వారు శ్రీకృష్ణ పరమాత్మ. ఆమె దాన్ని గ్రహించి అధ్యయనం చేసి ద్విపద కావ్యంగా వ్రాసి అటు తరిగొండ నారసింహునికి ఇటు తిరుమలపై ఉన్న వెంకటేశ్వర స్వామికి అభేదం పాటిస్తూ ఆమె కమనీయమైన ఈ భాగవతాన్ని వ్రాశారు. 12 స్కందాలు ఆమె పూర్తిగా వ్రాశారు. కానీ మనకు కొన్ని లభించకపోవటం మన దురదృష్టమే. సరే, ఉన్నది ఉన్నంత వరకున మనం లభించిన దానికి సంతోషిస్తూ ఈ 10వ స్కంధంలోని రుక్మిణీ కళ్యాణ ఘట్టం పూర్వ భాగంలో చివరగా ఉన్న ఈ రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని మనం ఇప్పుడు వినబోతున్నాం, ఆస్వాదించబోతున్నాం. అరుదుగా విహగేంద్రుడమరేంద్రు గెలిచి తెరగొప్ప అమృతంబు తెచ్చిన కరణి. అరుదుగా విహగేంద్రుడమరేంద్రు గెలిచి తెరగొప్ప అమృతంబు తెచ్చిన కరణి. బలవంతుడై శిశుపాలుపై కరుణ కలిగి అందున్న మాగధ ముఖ్య నృపులా పూనిపోదోలి అద్భుత శక్తి మీరి ఆ నీరజేక్షణుడల వరియుచే జలధి జాతాంశ సంజాతయై భువిని వెలసిన రుక్మిణిన్ విమలేందుముఖిని. ఆ ఆ కీర్తిశేషులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పద్యము ఏ రాగంలో, అలాగే ఏ సందర్భం గురించి కూడా తెలియజేయండి. కళ్యాణి రాగంలో స్వరరచన చేశామండి. ఏ విధంగా అయితే అమృత భాండాన్ని విహగేంద్రుడైన గరుత్మంతుడు తెచ్చాడు, ఆ విధంగా అని పోలిక చెప్తూ స్వామివారు వరించి అమ్మవారిని స్వీకరించారు. ఇక్కడ రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో అమ్మవారు సందేశం పంపితే స్వామివారు సమ్మతించి రుక్మిణీదేవి గారి పట్టణానికి వచ్చి ఆమెను తీసుకొని వెళ్ళటం ప్రధానమైన సందర్భం. కళ్యాణం ముందు స్వామికి ఈమె ఒక విన్నపం చేసింది, నీ వచ్చి నన్ను స్వీకరించని. స్వామి వచ్చి ఆమెని స్వీకరించటం, కళ్యాణం చేసుకోవటం ప్రధానమైన ఇతివృత్తం. ఇందులో రుక్మిణీదేవి గురించి, కృష్ణుడి గురించి ప్రస్తావన తీసుకురావటం జరిగిందండి. గురువుగారు తర్వాత ఏ రాగం వినిపించనున్నారు? ఈ కళ్యాణి రాగం కొనసాగింపుగానే ఇందాక తాళం లేకుండా వచ్చింది కదా, ఇప్పుడు లయబద్ధంగా ఆ ఇతివృత్తాన్ని మనం వస్తామండి. పాట విందాం.
నరనుత కూడిన నగరాధినాథుడు అరయంగ భీష్మకుడను నృపాగ్రణికి నరనుత కూడిన నగరాధినాథుడు అరయంగ భీష్మకుడను నృపాగ్రణికి రుక్మి రుక్మరథుడు రుక్మబాహుండు రుక్మకేశుండును రుక్మనేత్రుండు అనగ పుత్రకులేవురు అందరి వెనుగా కనకర సౌందర్య ఖనియై జనించి అలరారు రుక్మిణి అనియడి కన్య అలరారు రుక్మిణి అనియడి కన్య పొలు పొందగా వృద్ధి పొందుచునుండి పొలు పొందగా వృద్ధి పొందుచునుండి. భీష్మకుడు అనే రాజు, ఆయన కుండిన నగర అధిపతి. ఆయనకి 5 మంది కుమారులు ఉన్నారు. రుక్మి, రుక్మాంగదుడు, రుక్మకేశుడు, రుక్మనేత్రుడు. 5 మంది మగవారి తర్వాత 6వ సంతానంగా కలిగిన రుక్మిణి, ఆమె లక్ష్మీ అంశతో పుట్టిన వ్యక్తి. ఎవరి కోసం పుట్టింది? శ్రీకృష్ణుడి కోసమే జన్మించింది. ఇక్కడ అమ్మవారు ఏం చెప్తున్నారంటే 5 మంది పుత్రుల తర్వాత ఈ పుత్రిక పుట్టింది. ఆమె పెరుగుతూ వచ్చింది, అంటే వయసు పెరుగుతూ వచ్చింది అని చెప్తూ తర్వాత ఆమె యవ్వన దశను గురించి మనం ప్రస్తావించే గీతం మనం వినబోతున్నాం. ತೀಗೆ ತಾವೀಡದೊಳಗೆ ಗಿರಿಧರು ಕೋರ್ಕೆ ತೀಗೆಲು ವೀಡಗಾನು ತರಳಾಕ್ಷಿ ಮೈತೀಗೆ ತಾವೀಡದೊಳಗೆ జలజాక్షు చిత్తాంబుజము వికసింప కళలతో చెలిముఖ కంజాత బొప్పే జలజాక్షు చిత్తాంబుజము వికసింప కళలతో చెలిముఖ కంజాత బొప్పే ధనుజాంతకునకు మోదంబు నిండార ననబోణి కట యౌవనము నిండియుండే ధనుజాంతకునకు మోదంబు నిండార ననబోణి కట యౌవనము నిండియుండే అప్పుడు కృష్ణుని రూపమా మహాలీల అపరిమితములుగా అతిథుల వలన విని హరితన ప్రాణ విభుడుగానప్పుడు మనసులో దలచే ఆ మానిని మనసులో దలచే ఆ మానిని యాచంద్ర గారు, ఈ కీర్తన ఆలపించిన వారెవరు, అలాగే స్వరకల్పన గురించి కూడా తెలియజేయండి. గోపికా పూర్ణిమ గారు ఆలపించారండి. ఈ రుక్మిణి కళ్యాణ ఘట్టాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారి కోసం నేనే సీడీగా రూపొందించడం జరిగింది. ఈ భాగంలో ఈ ఉదయ రవిచంద్రక రాగాన్ని స్వీకరించి అమ్మాయి అంటే రుక్మిణీదేవి చిన్నగా వయసు పెరుగుతూ వచ్చింది, యవ్వనం వచ్చింది, ఆమె సంపూర్ణ యువతిగా రూపుదిద్దుకుంది. ఆమె అలా ఉంటే స్వామివారికి కూడా ఈ మాట విని ఆయన కూడా రుక్మిణి మీద మనసు పడ్డారు.
రుక్మిణి కూడా ఆమె విదర్భ రాజపుత్రి అంటారు, వైదర్భి అంటారు. ఈమె కూడా శ్రీకృష్ణుని కథలు విని శ్రీకృష్ణుని గురించి ఆయన లీలా విలాసాలు, ఆయన రూప సౌందర్య వికాసాలు విని పులకించి శ్రీకృష్ణుని పైన మనసు పెంచుకుంది. మనువు చేసుకోవాలని కూడా ఆమె తలపోసింది. యవ్వనవతి కావటం, శ్రీకృష్ణుని పైన మనసు పడటం ఈ ఘట్టంలో ఉన్న ప్రత్యేకత. అలాగేనండి. తర్వాత ఏ కీర్తన వినబోతున్నాం? తర్వాత ఏం జరిగింది అని మనం వినాలి. ఏంటంటే సూత్రధారి ప్రవేశం. సూత్రధారుడు చెప్తూ ఉన్నాడు. ఇది పవన్ గారు ఆలపించారు. ఇది కళ్యాణం సంబంధం కాబట్టి కళ్యాణ వసంత రాగంలో అమ్మవారు ఒకరినొకరు పరస్పరం ఇష్టపడటం ఇవి తెలుసుకున్న బుధజన బాంధవులు ఆయన తండ్రి అయిన భీష్మకుడికి కొన్ని విషయాలు తెలియజేశారు. కృష్ణుడికి ఇస్తే బాగుంటుంది కదా, ఈ అమ్మాయి యవ్వనవతి అయింది, ఈ వయసుకు వచ్చిన ఈ అమ్మాయిని శ్రీకృష్ణుడికి వివాహం చేస్తే బాగుంటుంది కదా అని ప్రస్తావించటం ప్రస్తుత కథాంశం. హరియు ఆ ఇంటి సౌందర్యమా ఇంటి శీలము, ఆ ఇంటి చాతుర్యమా ఇంటి బుద్ధి, ఆ ఇంటి సౌందర్యమా ఇంటి శీలము, ఆ ఇంటి చాతుర్యమా ఇంటి బుద్ధి, భావించి తెలిసి ఆ పర్వేందు ముఖిని, భావించి తెలిసి ఆ పర్వేందు ముఖిని, వావిరి పెండ్లాడవలయు నటంచు తలచుచున్నంత తలచుచున్నంత బాంధవులు మాధవునకు ఎలమితో రుక్మిణిన్ ఈయదగునని, బాంధవులు మాధవునకు ఎలమితో రుక్మిణిన్ ఈయదగునని, గొనగొని ఆ భీష్మకునకు ఎరిగింప, గొనగొని ఆ భీష్మకునకు నెరిగింప, విని సమ్మతించే ఆ విమల మానసుడు, విని సమ్మతించే ఆ విమల మానసుడు. చాలా చక్కగా ఆలపించారండి పవన్ గారు. రుక్మిణి యవ్వనవతి కావటం, శ్రీకృష్ణునిపై మనసు పట్టడం, అదేవిధంగా ఈమెని గురించి విన్న శ్రీకృష్ణుల వారు కూడా రుక్మిణిని వలచి ఆమెను పెండ్లాడదలుచుకోవటం, ఇవి రెండు విషయాలు తెలుసుకున్న బాంధవులు రాజైన భీష్మకునికి మీరు ఈ అమ్మాయిని శ్రీకృష్ణదేవునికి గోపాల బాలునికి ఇచ్చి వివాహం చేస్తే సముచితంగా ఉంటుందని చెప్పటం, ఆయన సమ్మతించటం ప్రస్తుతం మన తెలుసుకున్న కథాంశం అండి. ఇది ఇంతవరకు జరిగిన కథాంశం. గురువు గారు రుక్మిణి కళ్యాణ ఘట్టంలోని అంశాలను చాలా వివరంగా తెలియజేశారు. అలాగే భాగవతం గురించి కూడా ఒక రెండు మాటలు. అమ్మవారికి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారికి భాగవతం అంటే అత్యంత ప్రీతి. ఒకచోట ఈ భాగవతాన్ని శ్రీకృష్ణ లీలామృతం అని కూడా వారు పేర్కొన్నారు. ఆమె పరవశించి ఆమె జీవితంలోని చివరి దశలో వ్రాసింది. పరిశోధకులు ఒక విషయం చెప్తారు, వెంగమాంబ గారి జీవితంలో 3 దశలు ఉన్నాయి. ప్రాథమిక దశ మొదటిది, సాధనా దశ రెండోది, మూడోది సిద్ధి దశ. ఈ 3 దశలు సిద్ధి దశలో అంటే ఆమె జీవితం చివరి భాగంలో వ్రాసిన కృతి
ఈ భాగవత కృతి. అందువల్ల ఆమె పరిపక్వత, ఆమె తాత్విక సిద్ధి ప్రస్ఫుటంగా ఈ భాగవతంలో కనిపిస్తుంటాయి. కానీ ఇప్పుడు మనం రుక్మిణీ కళ్యాణం వరకు పరిమితమై రుక్మిణీ కళ్యాణం ఎలా జరిగింది అన్న అంశాన్ని మాత్రం స్వీకరించి మనం ముచ్చటించుకుందాం. 1800 సంవత్సరం రాకముందే 1775, 80 ఆ ప్రాంతంలో ఈ భాగవతాన్ని అమ్మవారు వ్రాసి ఉండొచ్చని పరిశోధకులు ఆచార్య కేజే కృష్ణమూర్తి గారు భావించారు. ఆమె చివరి దశకు ముందు, అంటే సమాధి కాకముందు చివరగా వ్రాసిన కృతి ఇదేమో అని ఒక భావన. ఎందుకంటే అంత పరిపక్వత ఈ భాగవతంలో కనపడుతుంది. అది కాకుండా చాలా నిడివి. ఆమె మాత్రం పూర్తిగా 12 స్కంధాలు అంటే 12 స్కంధాలు రాశారు. మనకి ఇంకా కూడా లభించని స్కంధాలు కూడా దొరకాలని, దొరికేటట్టు ఆ శ్రీకృష్ణ పరమాత్మ తరిగొండ వెంగమాంబ గారు మనని ఆశీర్వదించి ఆ మిగిలిన భాగాలు కూడా మనకు లభించే విధంగా వారు దయ చూపాలని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ. చాలా మంచి విషయాలు తెలియజేశారండి. తుంబురకోనలోకి వెళ్ళి భాగవతం అధ్యయనం చేసిన తర్వాత అమ్మవారు తిరుమలకు చేరుకున్నారా? అక్కడి నుంచి కూడా మళ్ళీ తిరిగి వచ్చి స్వామివారి సన్నిధిలో ఉండి ఆమె సమాధి స్థితిలో ప్రవేశించారు. గురువుగారు చాలా చక్కటి విషయాలను తెలియజేసినందుకు మీకు మా ప్రేక్షకులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం అమ్మ. ఓం నమో వెంకటేశాయ. చూశారు కదండి, ఏ గానము ఇది ఏ రాగము. ఈ కార్యక్రమంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారు రచించిన రుక్మిణి కళ్యాణం ఘట్టంలోని అంశాలను విన్నాం కదా. తరువాయి భాగంలో మరికొన్ని అంశాలను గురించి తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.